రోజుల్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. ఇటు పార్లమెంట్ అలాగే ఇటు నాగర్ కర్నూలు సంబంధించిన ఇటు పాలమూరులో నాగర్ కర్నూలులో కూడా జరగబోతున్నాయి. పార్లమెంట్ పరిధిలో పాలమూరు విషయానికి వస్తే డీకే అరుణ పోటీ ఇస్తుంది బీజేపీ నుండి. ఆమె గెలిచే అవకాశం ఉందా? వంశీకృష్ణ ఇద్దరి మధ్య కూడా జరుగుతున్న ఫైట్ ఎట్లా చూస్తారు? అలాగే నాగర్ కర్నూలు ఫలితం ఎలా ఉండబోతుంది? పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా ఇటు నాగర్ కర్నూలుకి తీసుకుంటే మల్లు రవి గారు, అటు బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, బీజేపీ నుంచి భరత్ కుమార్, వాళ్ళిద్దరు కూడా ప్రజలకి ఎవరో ఆ క్యాండిడేట్ ఎవరో కూడా సరైన తెలిసిన వ్యక్తులు కాదు. మల్లు రవి గారికి ఉన్న అనుభవం కావచ్చు, ఆయనకి ఇటు ఢిల్లీలో ఉన్న సాన్నిహిత్యం కావచ్చు, ఇటు ముఖ్యమంత్రి గారు అంటే ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో ఆయన కూడా ఒక కీలక పాత్ర పోషించారు. సో ఆయనకున్న నేపథ్యం, ఆయనకున్న అనుభవం, ఇటు ప్రతి అంటే సమస్య ఎట్లా పరిష్కరించుకోవాలన్న ఉన్న అనుభవం కాబట్టి ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు, కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. సో నాగర్ కర్నూలు పార్లమెంట్కి వస్తే ఖచ్చితంగా మల్లు రవి గారు గెలుస్తారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందులో ఎందుకంటే మా గద్వాలు కూడా అందులోనే ఉంది. కానీ మహబూబ్ నగర్ కూడా ఇటు డీకే అరుణ గారు, ఇటు మా కాంగ్రెస్ పార్టీ నుంచి వంశీచంద్ర రెడ్డి గారు, మన్యం శ్రీనివాస్ రెడ్డి గారు ముగ్గురు ఉన్నారు. ముగ్గురులో కూడా ఈరోజు డీకే అరుణ గారు గద్వాల్లో ఏం అభివృద్ధి చేసింది అన్నది ప్రజలందరూ తెలుసు. ఆమె నేను పాలమూరు బిడ్డని గద్వాలు నేను స్థానికురాలని చెప్పుకుంది. ఇటు మహబూబ్నగర్కి వచ్చి ఇటు నేను స్థానికురాలని అంటుంది. అది ఎంతవరకు న్యాయం అన్నది ప్రజలు చూస్తున్నారు. అక్కడ చేయని అభివృద్ధి ఇక్కడ వచ్చి ఏం చేస్తుంది అనేది ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైంది. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు పాలమూరులో తీసుకుంటే ఇటు నారాయణపేట, మక్తలు, మహబూబ్ నగర్, జడ్చల్ల, షాద్నగర్లో మా కుర్వ యాదవ్ సంఘంకి సంబంధించిన చాలా మేజర్ పాపులేషన్ ఉంది. వాళ్ళందరూ కూడా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారు. అక్కడ మా బిడ్డను ఓడించినాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అన్నమ్మను ఓడియాలని డిసైడ్ అయ్యారు. సో ఇటు అంటే రాజకీయంగా కావచ్చు, ఇటు వ్యక్తిగతంగా కావచ్చు, ఏ విధంగా చూసుకున్నా వంశీచంద్ర రెడ్డి గారు అంటే చదువుకున్న వ్యక్తి కావచ్చు, అన్ని విధాలుగా బెటర్ పొజిషన్లో ఉన్నారు. అటు రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం ఉంది, ప్రజల్లో ఒక అంటే కలుపుకొని తన మంచి సంకల్పం ఉంది, ఆయన ఒక న్యాయం చేయాలని. సో డెఫినెట్గా వంశీచంద్ర రెడ్డి గారు మెజార్టీతో గెలుస్తారని కూడా ఆశిస్తున్నాను. సో చివరిగా చెప్పండి, మీ పార్టీలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? గత ఎన్నికల్లో చివరి నిమిషంలో ఓడిపోయారు. సో పార్టీ పరంగా ఎలాంటి మీకు భవిష్యత్తు ఏమైనా ఆశాజనకంగా మాట్లాడే ప్రయత్నం చేశారా? మీరేం కోరుకుంటున్నారు? పార్టీ వరకు నేను ఇప్పటివరకు కూడా నేను ఓడిపోయాను కాబట్టి నాకు ఇంకొక అవకాశం కల్పించండి అని నేను ఎవరిని అడగలేదు వాస్తవానికి. ఎందుకంటే నేను ఏం అడగనప్పుడే నన్ను పార్టీలోకి ఆహ్వానించి రేవంత్ రెడ్డి గారు నన్ను ఎంతోమందిని కాదని ఎమ్మెల్యే అవకాశం ఇచ్చిండ్రు. సో ఆయన మీద వదిలిపెట్టిన నా భవిష్యత్ ఏముందో పెద్దలు రేవంత్ రెడ్డి గారు చూసుకుంటారు. కానీ ప్రజలు 87,000 ఓట్లు నాకు వేసి అప్పుడు ఓడిపోయినప్పుడు 87,000 మంది ఓట్లు వేసిండ్రు. వాళ్ళకి న్యాయం చేసే విధంగా నాకు ఒక అవకాశం అయితే కావాలి. అంటే కావాలి మీన్స్ ఇప్పుడు ఇన్ఛార్జ్గా నేను వ్యవహరిస్తున్నాను. సో నాకు ఎక్కడ ఫండ్ అయినా ఏదైనా నీకు ఏ అభివృద్ధి కావాలన్నా నేను చూసుకుంటానని నాకు అభయం ఇచ్చారు. కాబట్టి నేను ఎలాంటి పదవులు నేను అడగను. ఆయన రేవంత్ రెడ్డి గారు మీరు నన్ను వార్డు మెంబర్గా నిలబడమన్నా కూడా నేను ఖచ్చితంగా నిలబడతాను. కాబట్టి ఆయన సూచన మేరకు నాకు ఏది ఇస్తే నేను చేస్తాను. ఇది మొత్తంగా కాంగ్రెస్ గద్వాల కంటెస్టెడ్ క్యాండిడేట్ సరిత గారు ప్రధానంగా చెప్తుంది. సో ఎలాంటి అవకాశం ఇచ్చినా, ఎలాంటి పదవి ఇచ్చినా తప్పకుండా నెరవేర్చుకుంటా. రేవంత్ రెడ్డి గారు ఎంతో నమ్మకంగా నాకు అవకాశం ఇచ్చారు, ఆ అవకాశాన్ని భవిష్యత్తులో నేను నెరవేరుస్తానని చెప్పారు. అలాగే కురుమల్లో ఐక్యత లేకపోవడం వల్ల కొన్ని కుట్రలు జరగడం వల్ల నాకు ఓటు విషయంలో అన్యాయం జరిగింది, అందుకోసమే చివరిలో ఓడిపోవడం జరిగిందని కూడా వారు కుండా బద్దలు పెట్టినట్టు కూడా చెప్పేది. బీసీలో ఐక్యత రావాల్సిన అవసరం ఉందని కూడా సరిత గారు స్పష్టం చేసిన సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.